హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను మీ భుక్య రాంబాబు. నేను ఇప్పుడు మనతో పాటు ఉన్నది ఇప్పుడు భుక్య గణేష్ అండి. అతను మనకు ఇప్పుడు పోస్టల్ జీడిఎస్ నుంచి జూలైలో నోటిఫికేషన్ వచ్చింది కదండి. దాని గురించి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాండి. ఒకసారి అతన్ని అడిగి తెలుసుకున్నాం అతని మాటల్లో. చెప్పండి గణేష్ గారు, ఏ విధంగా ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకెళ్ళాలంటే 10th మేము మ్యాండేటరీ. 10th మేము లేని వాళ్ళు అయితే వాళ్ళ కాలేజీలో ఎక్కడైనా డిగ్రీ కానీ బీటెక్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎవరైనా ఉంటే సెలెక్ట్ అయిన వాళ్ళు టెస్ట్ మెసేజ్ వస్తుంది. ఎవరు ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నటితో ఎడిటింగ్ ఆప్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ రిజల్ట్ ఈ మంత్ ఎండింగ్ అయినా సెప్టెంబర్ 1st వీక్ లోపు వస్తుంది. అయితే వచ్చిన వాళ్ళు ఎమ్మటిని అప్పుడప్పుడే వెరిఫికేషన్కి ఏమేమి కావాలో కొందరికి తెలియదు, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వెరిఫికేషన్కి 10th మేము ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మన కంప్యూటర్ సర్టిఫికేట్, మెడికల్ ఫామ్, ఈ మ్యాండేటరీ 4గా తీసుకోవాలి. అదే పీడబ్ల్యూడీ ఉన్న వాళ్ళు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ట్రాన్స్జెండర్ ఉన్న వాళ్ళు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ తీసుకోపోవాలి. ఇప్పుడు ఈ అన్ని ఉన్న వాళ్ళకైతే ఈ పీడిఎఫ్ అవసరం లేదు, అలాగే ట్రాన్స్జెండర్ ఇవన్నీ అవసరం లేదు. ఒక 10th మేము ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే ఐడి ప్రూఫ్స్ ఇవి, ఓటర్ ఐడి అయినా ఎనీ 3, అట్లాగే పాస్పోర్ట్లు, ఒక 3 పాస్పోర్ట్లు ఉండాలి. వాళ్ళు జిరాక్స్లు తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మనకి రిజల్ట్ వచ్చిన ఫామ్ ఉంటుంది కదా, వాళ్ళ పేరుతో వచ్చిన ఆ ఫామ్ కూడా తీసుకుని వెళ్ళాలి అక్కడికి. అయితే ఇప్పుడు మనకు ఇది అంటే ఈ జాయినింగ్ ప్రాసెసింగ్లో ఎన్ని వెరిఫికేషన్ ఉంటాయి? ఒకటి ఉంటుందా, 2 ఉంటుందా? అది దీంట్లో ఫస్ట్ వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయాక ఫస్ట్ వెరిఫికేషన్ కూడా 10 days ఉంటుంది, టైం ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ సెప్టెంబర్ 1st వీక్ 5కి వచ్చింది అనుకో, 5 కంటే 15 వరకు అయినా 11 వరకు అయినా అట్లా 10 days గ్యాప్ ఉంటుంది. ఈ 10 days గ్యాప్ లో మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. మీరు ఒక్కరోజు లేట్ అయినా కూడా రిజెక్ట్ అవుతారు 100%. మళ్ళీ తీసుకోరు. అయితే ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెరిఫికేషన్ కి ఒక 15 నుంచి 20 days టైం ఇస్తారు. టైం పడుతుంది. ఓకే, ఇవైతే మ్యాండేటరీగా మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి చెప్పండి గణేష్ గారు? నేను సెలెక్ట్ అయింది అక్టోబర్. నేను మేలో అప్లై చేసిన, స్పెషల్ డ్రైవ్లో వచ్చింది నాకు ఫస్ట్ వెరిఫికేషన్ 7th month 17 date 7th month లో వచ్చింది ఫస్ట్ వెరిఫికేషన్. అది కూడా నాకు 11 days గ్యాప్, 11 days లో వెరిఫికేషన్ చేసుకోవాలి. నేను 11 days లో వెరిఫికేషన్ అంటే నేను వచ్చిన 2-3 days నేను వెళ్ళిపోయి వెరిఫికేషన్ చేయించుకొని ఆడ మనకు పెద్ద వెరిఫికేషన్ ఏం చేయరు వాళ్ళు. 2-5 minutes లో అయిపోతుంది. మనకు ఒక ఫామ్ రాపిస్తుంటారు, మనకు సర్టిఫికేట్లు వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు స్కాన్ చేసుకుంటారు, మళ్ళీ రిటర్న్ ఇచ్చి పంపిస్తారు. ఇక నెక్స్ట్ ఏంటిదంటే రిపోర్టింగ్. ఇక సర్టిఫికేట్ ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు మనము మీరు ఏ డివిజన్కి అంటే అప్లై చేశారండి? ఇప్పుడు మీకు ఎంపీ సర్కిల్ మీరు చేసింది? నేను ఎంపీ సర్కిల్ విదిశా డివిజన్ లో ఉన్నారండి. సబ్ డివిజన్ లో ఉన్నాను. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లోనే ఉన్నా. మీరు చేసి 1 year అవుతుంది. 1 year అవుతుంది. నేను పోస్ట్ ఆఫీస్ గురించి ఫస్ట్ కొత్తలో నేను కూడా ఇబ్బంది పడ్డా. ఇక్కడ ఒక 2-3 months మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అయింది. ఇంకోటి అండి, చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఇప్పుడు జీడిఎస్ జాబ్ అందరు చేసుకోవచ్చా? ఇప్పుడు గర్ల్స్ చేసుకోవచ్చా? వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందా? లేకపోతే వీళ్ళు సైక్లింగ్ ఉంటుంది కదా, అంటే మామూలు లీటర్ పంచాలి కదా, దాని గురించి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈక్వల్ టు ది టైం మన ఏజ్ క్యాలిక్యులేటర్ పెట్టారు కదా, 20-35 years వరకు అప్లై చేసుకోవచ్చు అని. అయితే ఇక్కడ ఏంటంటే గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా, ఇప్పుడు చాలా వరకు బీటెక్ ఎంబీఏ వాళ్ళు చేసేటోళ్ళు కూడా అప్లై చేసుకుంటారు దీన్ని. మా అన్న కూడా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో చేస్తుండ. ఆయన నాకు వచ్చినప్పుడే వచ్చింది. ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఈసారి అక్కడ నార్త్ ఈస్ట్ సైడ్ మాత్రం అప్లికేషన్ లేదు, లోకల్ లాంగ్వేజ్ పెట్టిరు వాళ్ళు, అక్కడ మనం అప్లై చేయలేము. ఈసారి జాబ్ అయితే మనకు కంఫర్టబుల్ ఉంటది. ఇది 10 చేసుకుంటా వేరే జాబ్ కూడా ఏమైనా చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ఉంటుంది. 2 years అయిపోయినాక 2 years MTS రాసుకోవచ్చు. ఓన్లీ డిపార్ట్మెంట్ లో చేసేటోళ్ళే కాదు. అదే బయట రాసుకోవాలంటే SSC స్టాఫ్ సెలెక్షన్ అది రాసుకోవాలి. ఇప్పుడు మాత్రం డిపార్ట్మెంట్లో 2 years అయిపోయింది అనుకో, మీరు 4 years సర్వీస్లో ఉన్నారంటే మీరు డైరెక్ట్ పోస్టల్ అసిస్టెంట్ కూడా ఎగ్జామ్ రాయొచ్చు మీరు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ గురించి ఏమన్నా మీ వే ఆఫ్లో ఏమన్నా చెప్పగలుగుతారు వాళ్ళకి? అందరికీ నమస్కారం అండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు భుక్య గణేష్ జీడిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. మీకు ఏ డౌట్ ఉన్నా, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఒక కామెంట్ చేయండి. నేను ఆ వీడియో మీకు చేసి మీకు చూపిస్తాను, లైవ్లో చూపిస్తాను. నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు ఏదైనా ఫస్ట్ వెరిఫికేషన్ ఏంటిది, సెకండ్ వెరిఫికేషన్ ఏంటి, జాయినింగ్ ప్రాసెస్, అలాగే జాయినింగ్ ప్రాసెస్ అయినప్పుడు డ్యూటీ ప్రాసెస్ ఏంది,
ఇవన్నీ మీకు నేను ఒక 1 by 1 వీడియోలో చెప్పుకుంటా పోతా నేను ఒకటేసారి చెప్తే మీకు కూడా అర్థం కాదు. ఏంటంటే ఇప్పుడు రిజల్ట్ రాగానే మనం చేసేది ఫస్ట్ వెరిఫికేషన్ చేస్తాం, దాని తర్వాత రిపోర్టింగ్ చేస్తాం. ఈ రిపోర్టింగ్ తర్వాత రిపోర్టింగ్ అయిపోయినాక ట్రైనింగ్కి ఎన్ని డేస్ పడతాయి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను బరాబర్ చెప్తాను. మీరు నాకు ఈ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఇన్ఫర్మేషన్ తోటి ఏమేమి పోస్ట్ ఆఫీస్లో మనకు ఫీచర్స్ ఉన్నాయి, అలాగే స్కీములు ఏమున్నాయి, దీని ద్వారా మనకి యూజ్ లేసా చెప్పగలుగుతాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రం జాబ్కి వెళ్ళిపోండి. మస్ట్ 10 to 2 వరకు మనకి డ్యూటీ మనకి. దాని తర్వాత ఏం పెద్ద పని ఉండదు మనకి. ఆరామ్సే చదువుకోవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ప్రిపేర్ కావచ్చు. ఏ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు. దీని ద్వారా మనకి ఏ ప్రాబ్లం లేదు. బెస్ట్ అంటే బెస్ట్ GDS పోస్టల్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.